2025 సంవత్సరంలో జూన్ నెల నుండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మనకు తెలియని మరికొన్ని విషయాల్లో మనం తెలుసుకోబోతున్నాం. బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచినవి. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సంబంధించిన బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం మనం వినే ఉంటాం. ఆయన చెప్పినది అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల విశ్వాసం. ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారి లాగానే ఉంటాయి. అవి కూడా జరుగుతున్న వాటిలో సమన్వయపరుచుకుంటారు. ఈ 4 యుగాలలో కలియుగం అనేది అన్నింటికంటే చిన్నది మరియు అన్నింటికంటే భయంకరమైంది అని. కలియుగంలో పాపం ఎప్పుడైతే చివరి దశలో ఉంటుందో, ధర్మము అనేది సంపూర్ణంగా నాశనం అవుతుందో, అప్పుడు భయంకరమైన ప్రళయాలు రావడంతో ఈ సృష్టి యొక్క వినాశనం జరుగుతుంది. భగవంతుడు శ్రీకృష్ణుడు కలియుగంలో స్త్రీలు మరియు పురుషులు ఏ విధంగా ఉంటారో, వారి కర్మలు ఏ విధంగా ఉంటాయో, వారి ప్రవర్తన మరియు స్వభావం ఎలా ఉంటుంది అనే విషయాల గురించి తెలపడం జరిగింది. ఇక 2025లో జరగబోయేది ఇదే. ఇక ఏ వ్యక్తి కూడా 20 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండడు. అలాగే కరువు ఏర్పడటం వల్ల అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు. తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది. అలాగే సూర్యుడు అనగా ఎండలో ఇంకా విపరీతంగా పెరుగుతాయి. అలాగే అన్ని రకాల పండ్లు రసరహితంగా తయారవుతాయి. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కలియుగం అంతం కాబోతుంది అని గ్రహించాలి. ఈ విధంగా మనం పురాణాలలో కలియుగం గురించి వివరణ చేయబడి ఉంది. కావున నేటి రోజుల్లో ఖచ్చితంగా ఇలా జరుగుతుందని మీకు కూడా అనిపిస్తుందా? సైంటిస్టులు ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ రోగాల బారిన పడి జనులు మరణిస్తారు. మృగాలు కూడా చస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. సూర్యమండలం నుంచి మంటల రూపంలో శబ్దం వినబడుతుంది. రాత్రింబగళ్ళు గద్దలు గుంపులుగా కోడి అరుస్తాయి. నీటి యందు చేపలు తాము చచ్చామని తలచి బయటకు వస్తాయి. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది. పగలు మళ్లీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాల జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ప్రళయానికి సూచనగా ఆకాశం అవుతుంది. ఈ సంవత్సరం జూన్ నుండి ఎలాంటి వింతలు విధ్వంసాలు జరగబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికి వర్షాకాలం మొదలైపోయింది. అయితే జూన్ నెల నుండి విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. ఈ అకాల వర్షాల వల్ల కొంతమంది మరణిస్తారు. అలాగే ఈ వర్షాకాలంలో ఎక్కువగా పిడుగులు పడతాయి. దీనివల్ల భారీ ప్రాణ నష్టం ఏర్పడుతుంది. కాబట్టి వర్షాలు పడే సమయంలో బయటకు మరి ముఖ్యంగా చెట్ల కింద అసలు నిలబడకండి. చెట్లపైన ఎక్కువగా పిడుగులు పడతాయి. ఈ భారీ వర్షాల కారణంగా విపరీతమైన పంట నష్టాలు ఏర్పడతాయి. దీనివల్ల ధాన్యం కొరత ఏర్పడుతుంది. కాబట్టి జూన్ నెల నుండి బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. అలాగే నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. ఇక వంట నూనె ధరలు మాత్రం ఆకాశాన్ని అంటే స్థాయి మధ్యతరగతి ప్రజలు ఇంత అవస్థపడతారు. ఇక దేవాలయంలో ఉండే దేవుని విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతాయి. ఈ 2025 సంవత్సరంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశ ప్రజలందరూ అల్లాడిపోతారు. ఇప్పటికి కరోనా రోగం వచ్చేసింది. కాబట్టి జూన్ నెల నుండి ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఈ 2025 సంవత్సరంలో ఇంకో కొత్త రోగం పుట్టబోతోంది. శరీరంపైన బొబ్బలు వచ్చి చాలామంది మనుషులు మరణిస్తారు. అలాగే మన భారతదేశపు తూర్పు దిక్కున ఒక పెద్ద సుడిగాలి పడుతుంది. దీనివల్ల చాలామంది ప్రజలు మరణిస్తారు. ఇక రానున్న రోజుల్లో తులం బంగారం ₹1,00,000 దాటిపోతుంది. ఇక రాబోయే 5 సంవత్సరాలలో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడిపోతుంది. బంగారం కోసం ప్రజలు కొట్టుకుంటారు. పిసరంత బంగారం కూడా దొరకదు. కంచి కామాక్షమ్మ కంట్లో నుంచి రక్తం కారుతుంది. అలాగే మధుర మీనాక్షమ్మ తన భక్తులతో మాట్లాడుతుంది. శ్రీశైలంలో ఉన్న మల్లన్న స్వామి కూడా తన భక్తులతో మాట్లాడతాడట. 150 సంవత్సరాల తర్వాత శ్రీశైలంలో ఉన్న మల్లికార్జునస్వామి శ్రీశైలాన్ని విడిచిపెట్టి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడు. ఇక దేవతా వృక్షం అయిన వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయట. అలాగే చింతచెట్టుకు మల్లెపూలు పూస్తాయి.
పర్యావరణంలో మార్పుల వల్ల సముద్రంలో ఉన్న జీవులని బయటకు వచ్చి చనిపోతాయి. ఇక రాబోయే రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలతో ఎన్నో విధ్వంసాలు జరగబోతున్నాయి. స్త్రీలకు అలాగే పురుషులకు కామ కోరికలు పెరిగిపోతాయి. ఆచార సంప్రదాయాలను మరిచిపోయి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. బంధు, మిత్రులు భేదాలు లేకుండా డబ్బుకోసం ఎంతకైనా దిగజారిపోతారు. డబ్బుకోసం అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. వావి వరుసలు మరిచిపోతారు. మనిషి కామానికి హద్దు అదుపు ఉండదు. కామానికి బానిసైపోతారు. మనుష్యులు కామానికి ఈ ప్రపంచం మొత్తం అనాథ పిల్లలతో నిండిపోతుంది. ప్రేమానురాగాలు తగ్గిపోతాయి. ఇక రాబోయే సంవత్సరంలో చిన్న పిల్లలే గర్భం దాల్చుతారు. ఇక రాబోయే కొన్ని సంవత్సరాలలో స్త్రీలకు ఆయుష్షు పెరుగుతుంది. అలాగే పురుషుల ఆయుష్షు తగ్గిపోతుంది. ఒక మారుమూల గ్రామంలో అర్ధరాత్రి సమయంలో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. ఆ శబ్దాలు విన్నవారు అక్కడికక్కడే రక్తం కక్కుతూ చనిపోతారట. ఇక్కడ రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుపాను ఏర్పడబోతోంది. ఈ తుపాను ప్రభావంతో టవర్లని కూలిపోతాయి. ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు. ఇక కృష్ణానదికి భారీ వరదలు వచ్చి దుర్గమ్మ ముక్కుపుడకను తాకుతుంది. ఇక రాబోయే రోజుల్లో తిరుపతికి వెళ్లే రహదారులన్నీ మూసుకుపోతాయి. అలాగే వెంకటేశ్వర స్వామి సంపదను గుర్తు తెలియని 6 దొంగలు దోచుకుంటారు. దీనివల్ల వెంకటేశ్వర స్వామి కుడిభుజం కదులుతుందట. ఇక రాబోయే రోజుల్లో శత్రువులు పెరిగిపోయి ఒకరిపై ఒకరు చేతబడులు చేసుకుంటారు. అతిగా తినడం అలాగే అతిగా నిద్రించడం వల్ల అనేక కొత్త రోగాలు ఏర్పడతాయి. సులభంగా డబ్బు సంపాదించాలని దొంగస్వాములు పెరిగిపోతారు. ప్రజలకు మాయమాటలు చెప్పి ధనాన్ని దోచుకున్నారు. రోజురోజుకు ధర్మం నశించిపోయే ధర్మమే గెలుస్తుంది. ఈ సంవత్సరంలో వచ్చే ఆషాఢమాసంలో ఆషాఢ అమావాస్య రోజున సముద్రమున్నట్టుండి ముందుకు వస్తుంది. దీనివల్ల రాత్రికి రాత్రే సముద్ర ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. అలాగే ఒక అమావాస్యనాడు ఉదయగిరి కొండపైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. ఈ ఉదయగిరి కొండపైన సంజీవని దొరుకుతుంది. ఆహారంలో కల్తీ పెరిగిపోయి ఎక్కువగా గుండె సమస్యలు ఏర్పడతాయి. ఇక అడవిలో ఉన్న జంతువులని పట్టణాల్లోకి ప్రవేశిస్తాయి. ఇక రాజకీయాల్లో చూసుకుంటే ఊహించని మార్పులు జరగబోతున్నాయి. అధికారం కోసం ఎంతకైనా తెగస్తారో. రాబోయే 5 సంవత్సరాలలో ఆకాశంలో 2 బంగారు హంసకుట్టిలే దేశమంతా తిరుగుతాయి. వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించిన మనుషులు ఉన్నట్టుండి మాయమైపోతారు. అలాగే ఈ 2025 సంవత్సరంలో ఒక వింత నక్షత్రం ఆకాశంలో కనిపిస్తుంది. ఆ నక్షత్రాన్ని చూసిన ప్రజలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక రాబోయే రోజుల్లో ప్రజలకు దిగుమతి తగ్గిపోతుంది. దీనివల్ల ఎన్నో ఆలయాలు, పూజలు లేక మూతపడిపోతాయట. దైవంపై నమ్మకాన్ని కోల్పోయి ఎంతో మంది నాస్తికులుగా మారిపోతారు. భూమిపై పాపాలు పెరిగిపోయి ప్రతి ఒక్కరూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. ఇక చాలామంది ఆడవారు పెళ్లి కాకుండానే గర్భవతి అవుతారు. పుణ్యాత్ములు తగ్గిపోయి పాపాత్ముల సంఖ్య పెరిగిపోతోంది. ఇక మనం తినే ఆహారంలో కల్తీ పెరిగిపోతుంది. దుర్మార్గుల సిరిసంపదలతో నిండిపోతున్నాయి. పుణ్యాత్ములు మాత్రం పేదరికంతో ఉంటారు. ఇక భార్యాభర్తల మధ్య ప్రేమలు తగ్గిపోయి గొడవలు ఏర్పడతాయి. తండ్రి కొడుకుల మధ్య ద్వేషాలు పెరుగుతాయి. ఎవరికి వారే రాజులుగా ప్రవర్తిస్తారు. మనుషులపై నమ్మకం తగ్గిపోయి తప్పుకు విలువ పెరుగుతుంది. ఇక 2060 సంవత్సరం నాటికి మన ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం 50% తగ్గిపోతుంది. అలాగే రాబోయే 10 సంవత్సరాల్లో ఒక ఎండాకాలంలో 15 రోజుల వరకు గోదావరి నదిలో చుక్కనీరు లేకుండా పోతుంది. 16 రోజున పెద్ద వరదలు ఏర్పడతాయి. అలాగే కాశీలో ఉన్న గంగా నది ఎండిపోతుంది. భూమిపైన చుక్కనీరు లేక ఈ కలియుగం అంతమైపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.